హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈ వీడియోలో ఈజీగా చికెన్ తందూరి ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. చికెన్ లవర్స్కి వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ చికెన్ తందూరి అని చెప్పచ్చు. అలాంటి చికెన్ తందూరి మన కిచెన్లో అవెన్ లేకపోయినా కూడా రెగ్యులర్గా యూజ్ చేసుకునే గిన్నెలతోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. చికెన్ తందూరి కోసము చికెన్ని ఇలా తందూరి పీసెస్ లాగా కట్ చేయించుకొని తెచ్చుకోవాలి. చికెన్ షాప్ వాళ్ళే మనకి తందూరి కోసం పీసెస్ అంటే ఇలాగా డీప్గా ఘాట్లు పెట్టిస్తారు. లేదు అనుకుంటే మనం ఇలా చికెన్ పీసెస్ తెచ్చుకున్న తర్వాత నైఫ్తో ఘాట్లు పెట్టుకోవచ్చు ఈజీగానే. ఆ ఘాట్లు అనేవి లోపల బోన్ వరకు కట్ అయ్యేలాగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా తెచ్చుకున్న చికెన్ని శుభ్రంగా 2-3 సార్లు వాటర్తో వాష్ చేసుకోవాలి. ఈ పీసెస్ వెనక భాగంలో కొద్దిగా బ్లడ్ అనేది ఎక్కువగానే స్టోర్ అయి ఉంటుంది చికెన్కి. సో ఆ బ్లడ్ అంతా రిమూవ్ అయిపోయి నీట్గా హ్యాండ్ ఫింగర్తో ప్రెస్ చేస్తూ చికెన్ లోపల వరకు నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. చిన్న చిన్న పీసెస్ అయితే నార్మల్గా వాష్ చేసుకున్నా కూడా క్లీన్ అయిపోతాయి. ఇవి పెద్ద పీసెస్ కాబట్టి కొంచెం నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న తర్వాత చూసారా, 2 పక్కల ఈ విధంగా ఘాట్లు అయితే కంపల్సరీగా ఉండాలి. ఇలా తయారు చేసుకున్న పీసెస్ని పక్కన పెట్టేసుకొని నేను ఒక హాఫ్ వరకు లెమన్ని తీసుకున్నాను. ఈ హాఫ్ లెమన్ని 2 పీసెస్ మీద చికెన్ పీసెస్ మీద లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను. దాంట్లోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ లెమను సాల్ట్ 2 కలుపుతూ చికెన్కి మిక్స్ అయ్యేలాగా మసాజ్ చేసుకోవాలి. మనం ఈ ఘాట్లలోకి ఏది మ్యారినేట్ చేసుకున్నా లోపల వరకు పట్టేంత వరకు మ్యారినేట్ చేయాలి. ఫస్ట్ అయితే చికెన్కి లెమను సాల్ట్ యాడ్ చేసుకొని 2 సైడ్స్ చక్కగా ఫింగర్స్తో మసాజ్ చేసుకొని 10 to 15 మినిట్స్ పాటు ఆ చికెన్ పీసెస్ని సైడ్కి పెట్టేయాలి. సో దానికోసము మసాలా ప్రిపేర్ చేసుకునే దానికన్నా ముందే ఇలా అప్లై చేసుకొని పక్కన పెట్టేస్తే మసాలా చేసుకునే టైంలో ఇవి మ్యారినేట్ అయిపోతాయి. హాఫ్ లెమను, 1/2 టీ స్పూను సాల్ట్ యాడ్ చేశాను. కావాలి అనుకుంటే ఇప్పుడే 1 టీ స్పూన్ సాల్ట్ వరకు యాడ్ చేసుకోవచ్చు. మసాలా ప్రిపేర్ కోసము చిక్కగా ఉన్న కర్డ్ అయితే బెస్ట్. కొద్దిగా కూడా వాటర్ లేకుండా ఉంటేనే బాగుంటుంది. నేను ఇక్కడ 3 టీ స్పూన్స్ వరకు చిక్కటి కర్డ్ తీసుకున్నాను. దాంట్లోకి 1 టీ స్పూను పసుపు, 1 టీ స్పూను ఉప్పు, 3 టీ స్పూన్స్ కారం తీసుకున్నాను. మీరు కారం ఇంత వద్దు అనుకుంటే 1 స్పూన్ తగ్గించి తీసుకోవచ్చు. దానిలోకే తందూరి చికెన్ మసాలా 2 టీ స్పూన్స్ తీసుకుంటున్నాను. దానిలోకే చాట్ మసాలా 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. దానిలోకే 1/2 టీ స్పూన్ వరకు వైట్ పెప్పర్ పౌడర్ తెల్ల మిరియాల పొడి తీసుకున్నాను. 1 టీ స్పూన్ ఫుల్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పెరుగులోకి బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఉండలుగా లేకుండా మొత్తము మసాలాలన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు ఎటువంటి వాటర్ యాడ్ చేయొద్దు. గట్టిగా అనిపిస్తే కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకొని మిక్స్ చేసుకోవడం బెటరు. లేదు అనుకుంటే కొద్దిగా కర్డ్ అనేది యాడ్ చేసుకోవాలి తప్ప వాటర్ యాడ్ చేయకుండా ఉంటేనే బెస్ట్. మీరు కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో ఆ మసాజ్ చేసుకుంటున్న పౌడర్లకి ఆయిల్ కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే ఆయిల్ అనేది యాడ్ చేయట్లేదు. చూసారా, కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది, పీసెస్కి సరిగ్గా అతుక్కోదు అనే దాంట్లో నేను హాఫ్ వరకు లెమన్ స్క్వీజ్ చేసి ఇలా మెత్తటి పేస్ట్ లాగా అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా, నాకు ఇక్కడ ఇది ప్రిపేర్ చేయడానికి 10 మినిట్స్ వరకు టైం పట్టింది. ఆ 10 మినిట్స్ వెయిట్ చేసి చికెన్కి ఈ పేస్ట్ అంతా బాగా అప్లై చేయాలి. వేళ్ళతో ఆ పీసెస్కి పెట్టుకున్న ఘాట్లు లోపలి భాగం వరకు తడుముకుంటూ పీసెస్కి మసాలాని పట్టించాలి. 2 వైపులా మసాలాని బాగా పట్టించి మసాజ్ చేయాలి. ఒక 2 మినిట్స్ పాటైనా మసాజ్ చేస్తే పీస్కి ఈ మసాలా పేస్ట్ అనేది బాగా పడుతుంది. ఇలా మసాలా పట్టించిన తర్వాత పీసెస్ని నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ చేయడం కోసం ఈరోజు ఈవినింగ్ ఆర్ నైట్ ఈ మ్యారినేషన్ ప్రాసెస్ అంతా చేసుకొని పీసెస్ని బాక్స్లో పెట్టేసి ఫ్రీజ్లో పెట్టేస్తాను. మీరు అంత టైం లేదు అనుకుంటే ఇవి చేసుకోవడానికి
మినిమం 4 to 6 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకుంటే బెటరు. ఫ్రిడ్జ్లో అయితే బాగుంటుంది. ఆ కూలింగ్కి చాలా బాగా మ్యారినేట్ అవుతుంది ఆ మసాలా అంతా, పీసెస్కి బాగా పట్టి తింటున్నప్పుడు లోపలి వరకు మసాలా ఫ్లేవర్ అంతా మనకి బాగా అర్థమవుతుంది. ఇలా మ్యారినేట్ అయిన తర్వాత చికెన్కి మనం ఇప్పుడు తందూరి కోసం ఫ్రై చేసుకోవాలి. దానికోసం నేను దళసరిగా అంటే చాలా మందంగా ఉన్న ఒక కడాయిని అయితే తీసుకున్నాను. అది డీప్గా అండ్ వెడల్పుగా ఉండి 2 పీసెస్ బాగా కడాయిలో పట్టేలాగా చూసుకోవాలి. పీస్ అడుగు భాగం వరకు కడాయికి అతుక్కొని బాగా కుక్ అవ్వాలి. 2 టీ స్పూన్స్ గీ తీసుకున్నాను. ఆయిల్ బదులు నెయ్యి కానీ బటర్ కానీ రోస్ట్ చేసుకుంటే చికెన్ ఇంకా బాగుంటుంది. టీ స్పూన్స్ ఆయిల్ తీసుకొని బ్రష్తో ఆ కడాయి అంతా స్ప్రెడ్ చేసుకొని 1/1 పీస్ 2 పీసెస్ దాంట్లోకి పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఒక్కొక్క సైడు 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో దగ్గరుండి కలుపుకుంటూ 2 సైడ్స్ టర్న్ చేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో మినిమం 3 మినిట్స్ వరకైనా కుక్ చేసుకుంటే పైన ఉన్న కోటింగ్ అంతా బాగా ఫ్రై అవుతుంది. సో అలా ఫ్రై అయితే పీస్ అనేది తింటున్నప్పుడు చాలా క్రిస్పీగా ఉంటుంది. 2 to 3 మినిట్స్ రెండు పక్కల హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోకి పెట్టుకోవాలి. చిన్న ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే పీస్ లోపలి వరకు బాగా కుక్ అవుతుంది. లేదు అంటే పైన మాత్రమే క్రిస్పీగా అయిపోయి లోపల పచ్చిగా అనిపిస్తుంది. చికెన్ అంత టేస్ట్ అనిపించదు, తందూరి తిన్న ఫీలింగ్ ఉండదు. సో లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత పైన లిడ్ పెట్టుకొని 2 to 3 మినిట్స్కి ఒకసారి లిడ్ ఓపెన్ చేసి పీసెస్ని 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ బాగా రోస్ట్ అవ్వనివ్వాలి. ఇలా టర్న్ చేయకుండా వదిలేస్తే మాడిపోతుంది, లోపల వరకు 2 వైపులా బాగా కుక్ అవ్వదు. సో నాకు ఇక్కడ కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఆ బౌల్లో పీసెస్ అంత బాగా అడుగు వరకు ఆనట్లేదు. సో ఒక పీస్ అయితే సపరేట్ చేసేసి 1/1 రోస్ట్ చేసుకుందామని 1 పీస్ హాఫ్ వరకు ఆల్రెడీ కుక్ అయిన తర్వాతే నేను తీసాను. 1 పీస్కి ఉంచేసుకొని కొద్దిగా మధ్యలో బటర్ కానీ గీ కానీ ఇలా బ్రష్తో అప్లై చేసుకుంటూ రోస్ట్ చేసుకుంటే చికెను మాడకుండా పొడిగా ఉడకకుండా బాగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. ఇంకొక పీస్ని నేను నాన్ స్టిక్ పెనం మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలా రోస్ట్ చేసుకున్నాను. సో 2 పీసెస్ రోస్ట్ అయిపోయాయి. నాకు ఒక్కొక్క పీస్కి 15 to 20 మినిట్స్ పాటు టైం పట్టింది లో ఫ్లేమ్లో. సో అలాగా మినిమం 20 మినిట్స్కి 2 పీసెస్ రోస్ట్ అయిపోయాయి. ఇలా రోస్ట్ అయిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి బర్నర్ పైన డైరెక్ట్గా ఇలా హోల్డర్తో పీసెస్ని రోస్ట్ చేసుకుంటే పైన చూసారా జ్యూసీగా ఎలా చికెన్ కనిపిస్తుందో, ఇలా జ్యూసీ టెక్స్చర్ వస్తేనే తందూరి అనేది తింటున్నప్పుడు తందూరి ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది. అంతే మనకి తందూరి చికెన్ అనేది రెడీ అయింది. నెక్స్ట్ స్మోకీ ఫ్లేవర్ కోసము నేను ఒక కోల్ని తీసుకున్నాను. ఈ బొగ్గులని అలా ఫ్లేమ్ మీద ఉంచి కాల్చుకున్న తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకొని ఆ బొగ్గులని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ ఉంచి ఆ బొగ్గుల పైన మండుతున్నప్పుడే 1 టీ స్పూన్ వరకు గీ వేసుకొని లిడ్ పెట్టి ఆ పీసెస్ మధ్యలో ఆ ప్లేట్ని ఉంచితే ఆ ఫోమ్ ఉంటుంది కదా, ఆ స్మోకీ ఫోమ్ అంతా ఆ పీసెస్కి బాగా పట్టి తింటున్నప్పుడు రెస్టారెంట్లో కానీ బయట గ్రిల్ చికెన్ తింటున్నప్పుడు కానీ వస్తుంది కదా స్మోకీ ఫ్లేవర్తో తందూరి, అలాంటి స్మోకీ ఫ్లేవర్ తందూరి మనకి రెడీ అయిపోతుంది. బొగ్గు పూర్తిగా 4 వైపులా బాగా కాలితేనే మనకి ఇలా గీ వేసుకున్నప్పుడు పొగ బాగా వస్తుంది. ఆ స్మోక్కే ఈ తందూరి బాగా అబ్జర్వ్ చేసుకొని ఆ ఫ్లేవర్ అనేది మనకి అర్థమవుతుంది తింటుంటే. అంతేనండి, పొగ పోయే వరకు తందూరికి ఆ స్మోక్ పట్టించుకొని అయిపోయిన తర్వాత ప్లేట్ సపరేట్ చేసేయాలి. బొగ్గున్న ప్లేట్ని తందూరి పీసెస్ని ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని లెమన్ ఆనియన్తో టేస్ట్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. మింట్ చట్నీతో డిప్ చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. నేనైతే ప్రస్తుతం మింట్ చట్నీ చూపించట్లేదు. ఇలా తందూరిని తయారు చేసుకొని తింటే చాలా బాగుంటుంది, బయట కొనాలి అనే ఫీలింగ్ లేకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.